Hello guys, welcome to our channel Power of Movie Lover, and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ భారీ థియేటర్ కొంత రిలీజ్ అయిన ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం టిల్లు స్క్వేర్ కే ఇచ్చారు. ఎక్కడో ఎవరో ఏదో సందర్భంలో చెప్పినట్టు సమైక్యవాదులు నిరసనకారులు ఈ సినిమాని ఆపాల్సిన పని లేకుండా సెకండ్ డేనే బాక్స్ ఆఫీస్ దగ్గర అకౌంట్ క్లోజ్ చేసింది ఫ్యామిలీ స్టార్ ఫిల్మ్. ఇక డే 3 సండే కావడంతో కాస్త పర్వాలేదనిపించిన డే 2 కంటే కూడా డ్రాప్ అవుతూ డిజాస్టర్ వైపు దూసుకుపోతుంది. మరోపక్క టిల్లు స్క్వేర్ చిన్న సినిమాల్లో పెద్ద నెమ్మని పెట్టడానికి రెడీ అవుతుంది అండ్ సిద్ధుని 100 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లింది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ పుష్ప 2 ప్రెజెంట్ యూట్యూబ్ దగ్గర క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 3.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 1.5 కోట్లకి పడిపోగా థర్డ్ డే 1.2 కోట్ల షేర్ తో అగైన్ డ్రాప్ అయింది. సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని మనం చాలాసార్లే చెప్పుకున్నాం. ఒకసారి ఏరియల్ వారీ చూసుకుంటే నైజంలో 13 కోట్ల బిజినెస్ కి గాను 3.4 కోట్లు, సీడెల్లో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 65 లక్షలు, ఉత్తరాంధ్రలో 78 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రతి ఏరియాలోనూ డిజాస్టర్ రేంజ్ లోనే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక ఈస్ట్ లో 40 లక్షలు, వెస్ట్ లో 33 లక్షలు, వెస్ట్ లో 33 లక్షలు, గుంటూరులో 44 లక్షలు, కృష్ణాలో 37 లక్షలు అండ్ నెల్లూరులో 35 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.6 కోట్లకి చేరుకోగా గ్రాస్ 12 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 4.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 12 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 23 కోట్ల రేంజ్ లో ఉంది. విజయ్ రీసెంట్ మూవీస్ లో ఇది డిజాస్టర్ ఓపెనింగ్స్, వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్లు కావడంతో మరో 32 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ప్రెజెంట్ ఉన్న కండిషన్ లో 20 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ కూడా లేకపోవడంతో విజయ్ కెరీర్ లో మరో డిజాస్టర్ పడినట్టే అని ట్రేడ్ చెప్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 10th డే తెలుగు స్టేట్స్ లో మరోసారి 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా నైజంలో 8 కోట్ల బిజినెస్ కి గాను 20.5 కోట్లు, సీడెల్లో 3 కోట్ల బిజినెస్ కి గాను 4.6 కోట్లు అండ్ ఉత్తరాంధ్రలో 4.9 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈస్ట్ లో 2.4 కోట్లు, వెస్ట్ లో 1.4 కోట్లు, గుంటూరులో 2 కోట్ల 10 లక్షలు, కృష్ణాలో 1.9 కోట్లు అండ్ నెల్లూరులో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ప్రతి ఒక్క టెరిటరీలోనూ కోటి తగ్గిన షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. అలా ఈ మూవీ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 39.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 65 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.4 కోట్లు అండ్ ఓవర్సీస్ లో ఏకంగా 12.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 55.5 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 98 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ దాటబోతుంది ఈ ఫిల్మ్. స్టార్ బాయ్ అనే ట్యాగ్ ని జస్టిఫై చేసిందనే చెప్పాలి. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక పుష్ప 2 టీజర్ విషయానికి వస్తే ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చిన ఈ టీజర్ కామన్ ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఎందుకంటే టీజర్ లో ఎలాంటి డైలాగ్స్ లేకపోవడం, టీజర్ అంటే తక్కువ అండ్ టీజర్ మొత్తం చూపించింది జాతర యాక్షన్ మాత్రమే కావడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. బట్ యూట్యూబ్ ని షేక్ చేయడంలో మాత్రం డిసప్పాయింట్ చేయట్లేదు ఈ టీజర్. ఫాస్టెస్ట్ 100K లైక్స్ నుంచి 4 lakh లైక్స్ వరకు థర్డ్ ప్లేస్ లోనే ఉంటూ రాగా 5 లక్షల లైక్స్ నుంచి ఇప్పటి వరకు టాప్ ప్లేస్ లోనే ఉంటూ వస్తూ ఆల్ టైమ్ రికార్డ్స్ తో మొత్తం మోగిస్తుంది. 5 లక్షల లైక్స్ ని జస్ట్ 1:43 నిమిషాల్లోనే అందుకున్న ఈ టీజర్ ఇప్పటి వరకు 9,50,000 పైగా లైక్స్ ని అందుకుంటూ అన్ని రికార్డ్స్ ని మడత పెట్టి పడిస్తుంది. అండ్ కొద్ది గంటల్లోనే 1 million ని కూడా టచ్ అయిపోతుంది ఈ టీజర్. సింగిల్ వీడియోగా రిలీజ్ అవడం ఈ టీజర్ కి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక తొలి 24 గంటల్లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. వ్యూస్ పరంగా అయితే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం కష్టం. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. పుష్ప 2 టీజర్ తొలి 24 గంటల్లో ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ తెచ్చుకుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.